ఈ కరోనా వేళ ఏంటి, ఆ తర్వాత ఏంటి, కరోనా తగ్గిన తర్వాత పరిస్థితి ఏంటి, ఆర్థికంగాను మానసికంగాను చాలా రకాలుగా ఆలోచించి మానసిక ఆనందాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. సో కుటుంబం అంతా కూడా మానసికంగా ఎంత హెల్దీగా ఉండొచ్చు, వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా ఆనందంగా ఉంచుకోవాలి అంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయి వంటి విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మోహన్ కే రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మోహన్ గారు, ఇప్పుడు ఈ కరోనా టైంలో అందరి పరిస్థితి ఒకే రకంగా ఉంది. సో ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనా తోటి చాలా బాధపడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎప్పుడు తగ్గుతుంది, సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి అనే విషయాల గురించి ఆలోచించకుండా ఎవ్వరూ ఉండలేరు. బట్ మనకి తెలుసు ఇప్పుడల్లా ఇది కామయ్యే పరిస్థితి కాదని. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబం అంతా కూడా మానసికంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్. ఒకటి ఇది ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎ బ్రేవ్ మ్యాన్ ఈజ్ నో వే గ్రేటర్ దాన్ అన్ ఆర్డినరీ మ్యాన్, except he is brave little longer for 5 more minutes than ordinary man. అంటే మామూలు సాధారణ వ్యక్తికి చాలా గొప్ప ధైర్యవంతుడికి పెద్ద తేడా ఏం లేదు. ఈ ధైర్యవంతుడు ఏంటంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ పోరాడతాడు. ఈ సాధారణ వ్యక్తి ఏంటంటే చేతులు ఎత్తేస్తాడు, అంతే తేడా, ఇంకేం లేదు. ఎక్స్ట్రా మైల్ అంటాడు. సో ఇక్కడ లైఫ్లో నెంబర్ 1 ప్రిన్సిపల్ ఏంటంటే వాట్ యూ కెన్ కంట్రోల్ అండ్ వాట్ యూ కాంట్ కంట్రోల్. మన 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 పరిమితుల్లో ఏముంది, మన పరిధులు దాటి ఏముంది. సో ఈ పరిధులు దాటి ఉన్న దాని గురించి చింతించినందువల్ల మనం సాధించబోయేది ఏమీ లేదు. సో ఇదొక విపత్కర సమయం. సో ఇక్కడేంటంటే మీ రియల్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది బయటకు వస్తుంది, కుటుంబాన్ని క్యారీ చేయడం. ఎందుకంటే కుటుంబంలో ప్రతి ఒక్కరూ డిస్టర్బ్డ్, భార్య డిస్టర్బ్డ్, భర్త డిస్టర్బ్డ్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు డిస్టర్బ్డ్, పిల్లలు డిస్టర్బ్డ్, ఫైనాన్షియల్ పొజిషన్ గురించి ఏంటి రేట్ ఏంటి అనేది తెలియదు. సో ఇవన్నీ ఈ టీవీ ఛానల్లో వచ్చే న్యూస్, అవి ఇవి, ఇంకా విపరీతంగా సోషల్ మీడియాలో వచ్చే న్యూస్, ఇవన్నీ కూడా ప్రతి మనిషిని ఆందోళనకు గురి చేస్తుంది. ఆందోళన కాని వ్యక్తి ఎవరు లేరు. మామూలుగా అందరికంటే ప్రత్యేకమైన జాతి ఎవరంటే రాజకీయ నాయకులు. వాళ్ళు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు, వాళ్ళు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళది ఒక సపరేట్ జాతి, వాళ్ళది మానవ జాతిలో అదొక ప్రత్యేకమైన బ్రీడ్ అది. సో వాళ్ళు కూడా ఆందోళనకి గురవుతున్నారు, వాళ్ళు కూడా వింత వింత పోకళ్ళకి వెళ్తున్నారు. సో అందువల్ల ఈ టైంలో ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే నాకు అర్థమైనంతలో ఇది కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కనీసం పడుతుంది అన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అందరూ చెబుతున్నారు. కొంచెం జెన్యూన్గా మీరు చూడాల్సిన న్యూస్లో ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే న్యూస్ని కూడా కొంచెం మనం గమనించుకోవచ్చు. మిగతా రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే కనీసం 2021 ఎండ్ వరకు, అంటే దీనికి ఏదైనా వ్యాక్సిన్ వచ్చి అది ప్రూవ్ అయ్యి అది అందరికీ బాగా పనిచేస్తుంది అని తెలుసుకునే దానికి కనీసం 21 ఎండ్ వరకు ఇది నడుస్తుందమ్మా. సో మనం 21 ఎండ్ వరకు అని సిద్ధపడి దాని ముందు రిలీఫ్ పొందితే చాలా సంతోషం, లేదు కనీసం దానికి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉంటాం. సో ఈ సమయంలో ఏంటంటే 2, ఒకటి మన ఎమోషనల్ హెల్త్ ఏంటి, ఫిజికల్ హెల్త్ ఏంటి, ఫైనాన్షియల్ హెల్త్ ఏంటి, ఇవి 3 మెయిన్ థింగ్స్ అన్నమాట. ఎవరికైనా కూడా, నాకైనా మీకైనా ఎవరికైనా కూడా, ఒక రాజకీయ నాయకులకు తప్పనించి. సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ దీంట్లో ఏంటంటే చాలా మందికి ఇప్పుడు జాబ్స్ లేవు. ఈవెన్ ఇండియాలో కూడా జాబ్స్ లేవు. వాళ్ళు అసలు జాబ్లో ఉన్నారో లేదో కూడా తెలియదు. సో రేపు మొత్తం రీఓపెన్ అయిన తర్వాత ఎవరిని పిలుస్తారు? ఎందుకంటే అందరినీ కూడా పిలవరు. ఇప్పుడు కంపెనీలో 10 మంది ఉంటే 3, 4 పిలుస్తున్నారు.
మిగతా 7 తర్వాత చూసి చెప్తామని అంటున్నారు. సో అది పరిస్థితి. సో ఈ టైంలో ఏంటంటే మన ఖర్చులు మినిమం ఉంచుకోవడం చాలా ముఖ్యం. మినిమం, ఆఖరికి ఆహారాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే తప్పు లేదు అని నేను అంటాను. మనిషి అనేవాడు ఏంటంటే మనం సమయానుకూలంగా మన జీవన శైలిని మార్చుకోగలగాలి. దాంట్లో తప్పు లేదు. దొంగతనం చేస్తే తప్పు, ఇంకోటైతే తప్పు. సో ఈ టైంలో నెంబర్ 1 ఏంటంటే మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హౌ యూ మేనేజ్ ఫైనాన్షియల్లీ యువర్ సెల్ఫ్. సో దాంట్లో మీరు లిమిటేషన్స్ తీసుకొచ్చుకోవడం, ఖర్చులు కానివ్వండి అన్నీ. ఇప్పుడు ఆఖరికి పిల్లలు ఉన్నారు, ఇంట్లో పిల్లలు, వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. పిల్లలకి నాకు టెలివిజన్ ఇది ఛానల్స్ కావాలంటారు, లేకపోతే మొబైల్ రీఛార్జ్ కావాలంటారు, లేకపోతే ఇంటర్నెట్ కావాలంటారు, లేకపోతే నేను బైక్ వేసుకు తిరగాలి, నాకు పెట్రోల్కి డబ్బులు కావాలంటారు. ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు టీనేజర్స్ కానివ్వండి, అడల్ట్ చిల్డ్రన్ ఉన్న కుటుంబాల్లో కూడా. సో ఇక్కడే ప్రస్తుతం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బహుశా ఇంకో 1-2 నెలలు ఉంటుంది, కానీ ఇది సంవత్సరం కూడా మనల్ని ఇబ్బంది పెట్టుద్దామో అన్నది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. సో ఇటువంటి విపత్కర సమస్య టైంలో ఏంటంటే ఎంత మినిమం నువ్వు ఫైనాన్షియల్ బర్డన్ ఉంచుకోగలిగితే అంత గొప్పవాడు, అంత తెలియగలవాడు. సో దానికి ఏంటంటే కుటుంబం అంతా కూర్చుని, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కలిసి కూర్చుని మనం ఈ ఎక్స్పెండిచర్ని ఎలా మినిమైజ్ చేయాలి అనేది ఒక ఓపెన్ డిస్కషన్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, కుటుంబంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటూనే మనం చెప్పదలుచుకున్నది వాళ్ళకి చెప్పగలగాలి. సో ఆ జెంటిల్ అప్రోచ్ కానీ చేయగలిగితే ఫైనాన్షియల్ బర్డెన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే మీ పర్సనల్ సేవింగ్స్ ఉండవచ్చు, లేదా కొన్నిసార్లు మీరు ఏదన్నా మీ దగ్గర ఎస్పెషల్లీ ఇండియన్ ఫ్యామిలీస్లో జ్యువెలరీ ఇటువంటివి ఉంటాయి, అటువంటి ఏదైనా ప్లెడ్జ్ చేసి తీసుకోవాల్సి వచ్చినా కూడా తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పనిసరి ఖర్చులకి, అంతేగాని అరే ఇది ప్లెడ్జ్ చేయాల్సి వస్తా, అది ప్లెడ్జ్ చేయాల్సి వస్తా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే నెక్స్ట్ 2021 వరకు మ్యాక్సిమం పీరియడ్ ఈ లోపలైతే సంతోషం. సపోజ్ 3 నెలల్లో అంతా సక్రమంగా అయిపోయింది అనుకోండి, సంతోషం. ఇది ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేకపోతున్నారు. 4 నెలల్లో కూడా సరైపోవచ్చు, చక్కగా అన్న బాటలు వచ్చేయచ్చు, చెప్పలేం. కానీ మనం ఎప్పుడు కూడా కీడించి మేలంచమన్నారు తెలుగులో. సో అందువల్ల మనం ఆ లాంగర్ టైంని మనసులో పెట్టుకుని తక్కువ దీనికి మనం మినిమం ఫైనాన్షియల్ బర్డెన్ ఒకటి చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్. సో ఈ టైంలో చాలా కష్టమైన సమయం. ఫిట్నెస్ గురించి ఆలోచించాలంటే లేయాలనిపించదు, పోవాలనిపించదు, కూర్చోవాలని అనిపించదు. ఇది అదే ఇంకా బయటికి వెళ్ళి చేయాల్సిన పనులు కూడా ఏమీ ఇంట్లోనే ఉంటాం. సో మీకు ఉన్న ఆ లిమిటేషన్స్లో మీరు అపార్ట్మెంట్లో ఉండొచ్చు, లేదా చిన్న సైజ్ కాలనీలో ఉండొచ్చు, లేదా విలేజ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో మీకున్న ఆ లిమిటేషన్స్లో మీరు మీ ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేయాలి ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే మీకు ఈ ఫిట్నెస్ మీద మీకు ధ్యాస వస్తుందో ఆటోమేటిక్గా ఇది మీకు ఎమోషనల్గా గాను మీ మానసిక హెల్త్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మెంటల్ ఫిట్నెస్. సో ఇది మీ ఎమోషన్స్ మేనేజ్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా ఇది హెల్ప్ చేయగలదు. యోగా చేయొచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో మెనీ వేస్ యూ కెన్ డూ ఇట్. ప్లస్ వీటిలన్నిటితో పాటు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు తీసుకునే ఆహారం. ఆహారం క్వాలిటీ హెల్దీ ఫుడ్. అంటే ఇప్పుడు జంక్ ఫుడ్ తినాలని కోరికలు కలుగుతాయి. సో ఈ మనకి ఏది దొరకదో దాని గురించి ఎక్కువ. అవునమ్మా. సో అందువల్ల ఏంటంటే ఈ టైంలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ హెల్దీ ఫుడ్కి ఆకుకూరలు ఎక్కువ తినడం, గ్రీన్ లీవ్స్ ఇవన్నీ ఇటువంటివన్నీ. అంటే ఒక్కొక్క చోట ఒక్కో విధంగా వాళ్ళకి ఈ కాయగూరలు అవి పండ్లు అనేవి ఎలా దొరుకుతున్నాయో నాకు తెలియదు, ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి మేము ఉండే ఏరియాలో చక్కగా అన్నీ మాకు దొరుకుతున్నాయి. సో అందువల్ల మేము రోజు గ్రీన్ లీవ్స్ చక్కగా వాడుకోగలుగుతున్నాం. సో అటువంటిది ఆహారం మీద కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ హెల్దీ ఫుడ్ని తీసుకొచ్చుకొని ఇవి 3 విధాలు చేసుకుంటూ ఈ మధ్య ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడు అన్నమాట, ఈ కరోనా టైంలో
3 విధాలు మీరు ఆలోచించండి. నేను చెప్పినట్లు కొన్ని దాంట్లో ఆయన వేరే విధంగా చెప్పాడు. సో ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి మీ నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోండి. అంటే మీ ప్రొఫెషనల్గా ఇప్పుడు మీరు ఒక యాంకర్కి హౌ డు ఐ ప్రెజెంట్ మై ప్రోగ్రామ్ వెల్ అనే దాని మీద ఒకటి ఫోకస్ చేయండి. ఒక టీచర్ హౌ కెన్ ఐ టీచ్ బెటర్ అనే దాని మీద ఫోకస్ చేయడం. నెక్స్ట్ నాలెడ్జ్ని పెంపొందించుకోండి. నైపుణ్యం వేరు, పరిజ్ఞానం వేరమ్మా. నైపుణ్యం మీరు ప్రాక్టికల్గా చేయగలిగింది. పరిజ్ఞానం నాలెడ్జ్ అనేది ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అబౌట్ యువర్ హెల్త్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. నాలెడ్జ్ని కూడా పెంచుకోండి. మూడవది మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి పెంచుకోండి. ఈ 3 వీటి మీద ఫోకస్ పెట్టుకొని చేసుకోగలిగితే, నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో నా సన్ దగ్గరికి వెళ్ళాను, సెప్టెంబర్లో యూఎస్కి వెళ్ళాను. యూఎస్కి వెళ్ళే ముందు నా డాక్టర్ నాకు డయాబెటిక్ మెడిసిన్, టైప్ 2 డయాబెటీస్కి మెడిసిన్ స్టార్ట్ చేసాడు లాస్ట్ ఇయర్. అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అక్కడికి వెళ్తున్నారు కదా, అది ఏది తింటారు అని. వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసాడు. అటువంటిది ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ మై హెల్త్, ఫిట్నెస్ గురించి. ఇది చేయడం మొదలుపెట్టిన తర్వాత విత్ ఇన్ ఒక 20 daysలోనే నా షుగర్ లెవెల్స్ పడిపోవడం మొదలుపెట్టినాను. నేను మెడిసిన్ తీసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. హైపోగ్లైసెమియా అంటారు. దాన్ని వెంటనే డాక్టర్ తోటి మాట్లాడితే వెంటనే బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నారు. బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మై షుగర్ ఇస్ క్వైట్ నార్మల్. So Mohan, good, congratulations. Now you can quit your medicines అన్నాడు. So type 2 diabetes medicine and stop చేశాను. So డాక్టర్ అదే అన్నాడు, మోహన్ గుడ్, ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఐ ఫెల్ హ్యాపీ. సో ఈ లాక్డౌన్ పీరియడ్ లో నాకు ఒక అచీవ్మెంట్, నేను నా మెడిసిన్ నేను క్విట్ చేయగలిగాను. సో అట్లా ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి తోచింది వాళ్ళు, ఎందుకంటే దిగుబడి యాక్చువల్గా దిస్ ఇస్ ద పీక్ సీజన్ ఫర్ మై పబ్లికేషన్ హౌస్. పీక్ సీజన్ ఇది. నాకు ఈ సీజన్లో నేను బిజినెస్ చేయగలుగుతాను లేదో కూడా నాకు తెలియదు. వీ హ్యావ్ టు పే రెంట్స్, ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ ఆల్ దోస్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై. బట్ వాట్ ఇస్ దాని గురించి దిగులుబడి చేసేది ఏం లేదు. దానివల్ల దిగులు పడినంత మాత్రాన వచ్చేదేం ఒరిగేదేం లేదు. సో మనకున్న లిమిటేషన్స్లో మనం ఎలా దీన్ని టైలర్ చేసుకుని మన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనేది వాళ్ళకున్న లిమిటేషన్స్లో. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనం వీటి గురించి ఆలోచిస్తున్నాం. మరి కొన్ని కోట్ల మంది రోడ్ల మీద నడిచి వెళ్తున్నారు. వాళ్ళ జీవితాల గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు? వాళ్ళ కష్టాల గురించి ఆలోచిస్తే కడుపు తరుక్కుపోతుంది. ఈరోజు కూడా ఒక CNN అమెరికన్ న్యూస్ ఛానల్లో చూశాను. భోపాల్లో ఎవరో ఒక ఆల్మోస్ట్ 500-700 kilometers నడిచి వెళ్ళి డెలివరీ అయింది. ఆమెకి డెలివరీ అయితే 2 hours-లోనే, డెలివరీ అయిన 2 hours-లో మళ్ళీ 150 kilometers నడిచిందంట స్త్రీ. ఎంత కష్టం అమ్మా, ఎంత కష్టం. సో ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో ఈ ముఖ్యంగా మైగ్రెంట్ లేబరర్స్కి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసినప్పుడు మన సమస్యలు ఏపాటు అమ్మా. అంటే అలా మనం పోల్చుకోకూడదు. ఇతరుల బాధను చూసి నా బాధలు తక్కువ అని మన అనాలా అనేది నేను అనట్లా. కానీ చుట్టూ సమాజంలో ఎందరికో ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్లో బతుకుతావో లేదో తెలియక కరోనా వచ్చి ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదమ్మా. ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ 60,000 వెళ్ళిపోయారు. సో వాళ్ళందరితో పోలిస్తే మనం సేఫ్గా ఉన్నాం కదా. సో అందువల్ల ఏంటంటే మేక్ షూర్ దాట్ ఫస్ట్ యూఆర్ సేఫ్. ఇది కరోనా అనేది రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనో కుటుంబం మొత్తానికి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నంతలో మనం ఒక 1 year ఇట్ ఈస్ అ స్లో టైం ఫర్ ఎవ్రీబడి. దానికి మనం మెంటల్లీ ప్రిపేర్ అయ్యి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఈ 3 విధాలా మనం అలా చేసుకోవాలని. అయితే సంయుక్తంగా కుటుంబం మొత్తం కూర్చుని మాట్లాడుకోగలగాలి. సో ప్రెసెంట్ ఇప్పుడు అట్లాంటి టైమే ఉంది కూడా, కానీ ఆ టైంని చాలా మంది పాజిటివ్ గా తీసుకోకుండా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఒక కాల్ తీసుకొని దాని గురించి డిస్కస్ చేద్దామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కల్పన అండి, బెంగళూరు ఇంకా అండి. ఓకే అండి, మోహన్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. హలో చెప్పండి అమ్మా.
నమస్తే సార్. మీ మోటివేషన్ చాలా బాగుంది సార్, చాలా మందికి అనుకూలంగా ఉంది. లాస్ట్ టైం చూశాను, మీరు ఇంకొక మేడం వచ్చున్నారు, చాలా బాగుంది సార్. ఇలాగే ప్లీజ్ వనిత టీవీ మై రిక్వెస్ట్, ఇట్లా ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉండండి మా ఇట్లా వాళ్ళకి. బికాజ్ ఐఎమ్ సింగిల్ పేరెంట్, సో ఐఎమ్ నాట్ గెటింగ్ మెంటల్ ప్రిపేర్డ్. అండ్ భయం అంటే ఇప్పుడు పాప, నాకు ఒక అమ్మాయి పాప యూఎస్ లో ఉంది, తనకి చంటి పాప. నేను ఎలా కలవాలి, నేను ఎలా ఉండాలి, తనకి ఏం చెప్పగలిగాను అని కష్టంగా ఉందండి నాకు. ఇప్పుడు ఇది యాంగ్జైటీ అమ్మా. మీకు అదృష్టవశాత్తు అంటే కొన్ని మీకు ఇబ్బందులు ఉన్నాయి ఒక సింగిల్ పేరెంట్ గా మీరు ఫేస్ చేసే ఆ ఎమోషనల్ ఛాలెంజ్ నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ మీ పాప ఇప్పుడు అమెరికాలో ఉందన్నారు, ఆల్రెడీ ఆమెకు ఒక బేబీ ఉందన్నారు, చాలా సంతోషం బేబీ ఉన్నందుకు. సో షీఈస్ లీడింగ్ ఫ్యామిలీ లైఫ్. సో ఇప్పుడు దిస్ ఇస్ ఎ టెంపరీ ఫేజ్. సో ఆమెకు ఎక్కువ మీ గురించి వరి ఉంటుంది. మీ అమ్మాయికి ఇప్పుడు మమ్మీ ఎలా ఉంటుందో, ఎలా మేనేజ్ చేస్తుందో అనే భయం ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవడం. వాళ్ళు చక్కగా వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకోగలరమ్మా. ఇప్పుడు మోడర్న్ డే ఈ యంగ్ అడల్ట్స్ వచ్చేసి దట్ మోర్ స్మార్ట్, వాళ్ళ బాధ్యతలు బాగా తెలుసున్న వాళ్ళకి, వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలరు. అందులో అమెరికా లాంటి చోట్ల ఉన్నప్పుడు అక్కడ సహజంగానే వాళ్ళకి దాని మీద అవేర్నెస్, లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది అవేర్నెస్ ఇంకా బాగా ఎక్కువ ఉంటుందమ్మా. కాబట్టి మీ పాప గురించి మీరు వరీ కాకుండా మీరు మీ గురించి కూడా మీరు వరీ కావద్దు, మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి. యాంగ్జైటీ ఎప్పుడు జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్తాం. సో ఒకటమ్మా, ఏది మన చేతుల్లో లేదు. దెర్ ఆర్ లిమిటేషన్స్. మనిషిగా మనలో లిమిటేషన్స్ ఉన్నాయి. ఏకైక ఇది మన చేతుల్లో ఉండే ఆయుధం ఏంటంటే మన గురించి మనం జాగ్రత్త పడడం. అది ఆరోగ్య రీత్యా కావచ్చు. ఒకటి మీరు మేక్ షూర్ దట్ రోజు ఏదో ఒక యోగా ప్రాక్టీస్ కానీ లేదా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించింది ఏదో ఒక యాక్టివిటీ మీరు చేస్తే, ప్లస్ మంచి ఆరోగ్యవంతమైన ఆహారం. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ ఆలోచనలు కూడా మారుతాయన్నమాట. సో మీరు హెల్దీ ఫుడ్ తీసుకుంటే, పండ్లు కాయగూరలు ఇవి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీలో యాంగ్జైటీ లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో దట్స్ హౌ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఎ టెంపరీ ఫేస్. నాకు తెలిసి అతి తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్ అండ్ వీ హావ్ టు లివ్ విత్ దిస్. సో అంటే ఈ న్యూస్, ఈ ప్రభావం అంతా కూడా లైక్ మనకి ఇప్పుడు యుఎస్ లో కరోనా సిచ్యువేషన్ ఎలా ఉంది, సో అక్కడ ఎక్కువ ఉంది, మళ్ళీ తర్వాత డెలివరీ అయిన వాళ్ళలోనే ఇంకా చిన్న పిల్లల్లో ఎక్కువ వస్తుంది, ఇంకా ఇవన్నీ ఆలోచించేసి వాళ్ళు ఇక్కడ నుంచే వాళ్ళు భయపడిపోవటం మొదలు పెడుతున్నారు. యాంగ్జైటీ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ హ్యూమన్ లైఫ్ లోనే. మనం ఏంటంటే ఈ ఆందోళన అనేది మన జబ్బులన్నిటికి కారణం అదే, ఎక్కువ ఇది. సో ఈ ఆందోళన వల్లనే మనం మన ఆహారపు అలవాట్లు అన్ని మారిపోవడం, అన్ని సమస్యలకి అది మొదలవుతుంది. సో యాంగ్జైటీని కంట్రోల్ ఎందుకంటే వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాన్ కంట్రోల్, మనం అనుకున్నదే అది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీ మైండ్, మీ కళ్ళు, మీ మెదడు ఏదైతే ఆలోచిస్తుందో అటువైపే కళ్ళు పోతాయి. అంటే మీరు భయం ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా మీ కళ్ళలోంచి మీరు ప్రపంచాన్ని చూసేది ప్రతిదీ కూడా ఎక్కడెక్కడ ఆ భయానికి కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ ఏమున్నాయో అవే ముందుకు వస్తూ ఉంటాయి. సో ఇది ఇట్స్ ఆల్ హౌ యూ కాంప్రహెండ్ అంటారు. మీరు మైండ్లో మీరు ఎటువంటి ఆలోచనలు, థాట్స్ రాణిస్తున్నారు. ఎందుకంటే థాట్స్ అనేవి వాటంతటా అవి వచ్చాయి కదా అన్ని. వాటిని మీరు ఎలా ఫిల్టర్ చేస్తారనే దాన్ని బట్టి మీ ఆలోచన సరళి మారుతుంది. సో మీరు ఒక పాజిటివ్ దృక్పథం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా మారేదానికి గొప్ప అవకాశం ఉంటుంది. ఎంతోమంది జీవితంలో ఇటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దే ఓవర్కమ్ దట్. ఇప్పుడు మీకు సింపుల్ నేను చెప్పేది, ఎవరైనా సరే నెల్సన్ మండేలాని ఒకసారి తలుచుకుంటే ఇంకా ధైర్యం దానంతట అదే వస్తుంది. ఆయన ఆల్మోస్ట్ 27 ఏళ్ళు జైల్లో ఉన్నారు. తన యూత్ మొత్తాన్ని జైల్లో చిన్న రూమ్లో గడిపాడు. కేవలం ఒకే ఒక ఆశయం ఏంటంటే సౌత్ ఆఫ్రికాని ఫ్రీడమ్ తీసుకురావాలని. మరి ఆయన వాళ్ళ దేశం కోసం ఆయన 27 ఏళ్ళు పోయి చిన్న గదిలో కూర్చొని 27 ఏళ్ళు తన యూత్ మొత్తాన్ని ఆయన ఇచ్చేసి, కేవలం ఆయనకు ఉన్నది ఏంటంటే హోప్, ఎప్పటికైనా ఇది వస్తుంది, నమ్మకం.
సో ఆయన అంత నమ్మకంతో దేశం కోసం ఆయన అంత ఇచ్చేసినప్పుడు మనం కొద్ది నెలల పాటు హోప్ తోటి మనం ఉండలేమా? ఇట్స్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ అండ్ హోప్. వెయిట్ చేయగలగాలి, యూ నీడ్ పేషెన్స్ అండ్ యూ నీడ్ హోప్. ఈ రెండు ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. లేదంటే దిగులు పెడితే జబ్బులు వచ్చేస్తాయి, ఇంకేం లేదు. సో మనం జబ్బులు పడాలన్నా లేదా జీవితంలో ముందుకెళ్తే పోరాడాలన్నా. ఇప్పుడు మీకు స్విమ్మర్స్ తీసుకోండి, ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప స్విమ్మర్స్ అంతా కూడా వాళ్ళు ఒక్కరే సముద్రాన్ని దాటేటప్పుడు, నదులు దాటేటప్పుడు ఒక్కొక్కసారి అసలు కొట్టుకుపోతారేమో అనే భయం వాళ్ళు కలుగుతుంది. కానీ వాళ్ళ ఫోకస్ అంతా నేను దాటాలనే దాని మీదనే ఉంటుంది. సో అట్లా సోల్జర్, మీకు బార్డర్లో ఉన్న సోల్జర్, సో అక్కడ ఫోకస్ ఇంకేం ఉండదు. ఇప్పుడు సియాచిన్లో పనిచేస్తే ఇండియన్ సోల్జర్కి ఏముంటుంది? హిస్ ఫోకస్ ఈజ్ ఓన్లీ టు గో మూవ్ ఫార్వర్డ్. నేను ఇక్కడి నుంచి పడిపోతే, మనుషులు పడిపోతే ఏమైపోతాను అనుకుంటాను, ముందుకు వెళ్ళలేదు. సో వాళ్ళ సిచ్యువేషన్స్ అందరికంటే మన సిచ్యువేషన్ ఈజ్ ఫార్ బెటర్, బట్ సేఫర్. సో అట్లాంటప్పుడు దీన్ని కేవలం ఒక దృక్పథం, మన ఆలోచన సరళి మారితే ఆటోమేటిక్గా మనం ముందుకెళ్తాం. సో ఇందాకే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇందాక మీరు చెప్పిన అడ్వైస్లు అన్నీ కూడా బాగున్నాయి. కుటుంబం అంతా కలిసి సో నెక్స్ట్ మన ఆర్థిక ప్రణాళికలు ఏంటి, సో హెల్దీగా ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఆలోచించడం పక్కన పెట్టేసి ఎక్కువ గొడవలు అనేవి జరిగిపోతున్నాయి, ఎక్కువ కుటుంబ కలహాలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య కాలంలో అని మనం ఎక్కువగా వింటున్నాం. సో అట్లా కలహాలు తగ్గించుకోవడానికి మీరేం అడ్వైజ్ ఇస్తారు ఫ్యామిలీస్కి? ఇప్పుడు గొడవలు ఏంటంటే, సమస్య ఏంటంటే మీకు అక్కడ కుటుంబం మొత్తం ఎక్కడ అంటే చాలా చోట్ల కనీసం వెలుపల కాసేపు అట్లా నడిచేదని కూడా అవకాశాలు తక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేది ప్రెషర్, ప్రతి ఒక్కరు ప్రెషర్లో ఉన్నారు. ఇట్స్ లైక్ ఎ ప్రెషర్ కుక్కర్, వెంటింగ్ పాయింట్ ఏం లేదు. సో ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవతల వ్యక్తి కోపాన్ని ప్రదర్శించినప్పుడు మనం ప్రశాంతంగా ఉండడం అంత ఉత్తమం ఇంకోట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి కోపాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తాడు? మిమ్మల్ని ప్రేమించినప్పుడే వ్యక్తి కోపం ప్రదర్శిస్తాడు. మనం ప్రేమించిన వ్యక్తి మీద మనం కోపం ప్రదర్శించం. ఓకే, విత్ ఇన్ ద ఫ్యామిలీ. సో ద ఫస్ట్ థింగ్ ఇస్, అవతల వ్యక్తి కోపం ప్రదర్శిస్తున్నప్పుడు మిమ్మల్ని చప్పట్లు కొట్టమని నేను చెప్పట్లా. అబ్బా భలే కోపంలో నీకు నేనంటే అంత ఇష్టమా అని చెప్పి మీరు చెప్పాల్సిన పని లేదు. కానీ సో దట్ ఈస్ ద వెంటింగ్ పాయింట్. సో వాళ్ళు అవతల వ్యక్తి ఆ కోపాన్ని ప్రదర్శించినప్పుడు దే ఆర్ కామింగ్ డౌన్, దే ఆర్ బికమింగ్ నార్మల్. అది మనం గ్రహించగలగాలి. సో అవతల వ్యక్తి కోపాన్ని ప్రదర్శిస్తున్నారు అంటే గుడ్, ఇట్స్ గుడ్ సైన్. లేదనుకోండి లోపల బాధలు అదంతా లోపల దిగమింగారు అనుకోండి, దిగమింగినప్పుడు వాళ్ళ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అన్నీ ఇదైపోతాయి. కోపాన్ని ప్రదర్శించినప్పుడు వెంట అయిపోతారు. వెంట అయిపోయినప్పుడు ఆ ఎమోషన్స్ అన్ని వెలుపలికి వచ్చేస్తాయి. వెలుపలికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు దే గెట్ బెటర్. నెక్స్ట్ 5 minutes 10 minutes తర్వాత ఇది అయిపోతారు. మీకు ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్ అనేది మినిమం ఒక 30 seconds నుంచి 1 minute ఉంటుంది. మాక్సిమం ఇట్ మే స్టే ఫర్ అబౌట్ 5 to 10 minutes ఇన్ జనరల్. ఇది ముఖ్యంగా నెగటివ్ కానీ యాంగర్ కానీ ఈ ఎమోషన్స్ మాక్సిమం 5 minutes ఉంటుంది. ఆ 5 minutes తర్వాత దాని కెపాసిటీ తగ్గుతూ పోతూ ఉంటుంది. అది ఒక స్టేజ్కి వచ్చేస్తుంది, న్యూట్రల్కి వచ్చేస్తుంది. సో మన ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్ అండ్ ఇట్స్ న్యాచురల్. మనకి కోపం వస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తికి కోపం వస్తుంది. ఇట్స్ ఎ ఫేస్, వేవ్ లాగా సముద్రంలో అలా ఎట్లానో అట్లా వస్తూనే ఉంటాయి. సో ఇంతకు ముందు ఏంటంటే మనకి వెంటింగ్ పాయింట్స్ దెర్ వర్ మెనీ. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, బయటకు వెళ్ళేవాళ్ళం, కాఫీ తాగేవాళ్ళం, హోటల్కి వెళ్ళేవాళ్ళం, ఓకే, లాంగ్ డ్రైవ్కి వెళ్ళేవాళ్ళం, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్న రోజు మనకి సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళం, పార్క్కి వెళ్ళేవాళ్ళం. సో యూ హ్యాడ్ సో మెనీ వెంటింగ్ పాయింట్స్, చాలా కుషనింగ్ ఇచ్చేది. ఇప్పుడు దురదృష్టవశాత్తు మనకు ఆ కుషనింగ్ లేదు. హోమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద వెంటింగ్ పాయింట్. సో ఇక్కడ మనం ద ఫ్యామిలీ హ్యాస్ టు స్టే క్వైట్. అవతల వ్యక్తి కోపాన్ని ప్రదర్శించినప్పుడు బెస్ట్ ఏంటంటే టు స్టే క్వైట్.
5 minutes 1 hour అయిన తర్వాత ఆ వ్యక్తి నార్మల్ అయినప్పుడు మేబీ యూ గివ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ సంథింగ్ దట్ ఫెలో లవ్స్ టు ఈట్, తినడానికి ఏదైతే ఇష్టపడతారో అటువంటి ఫుడ్ ఏదైనా సర్వ్ చేసిన తర్వాత దెన్ సిట్ విత్ దమ్, పుట్ యువర్ హ్యాండ్ అరౌండ్, భుజం వచ్చేసి ఏమైంది, యువర్ అనాయిడ్, దిస్ ఇస్ నాట్ ద థింగ్ అని చెప్పేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేగాని నువ్వు అరుస్తావా కరుస్తావా అని వెంటనే పోయి గొడవ పడితే ఇద్దరు ఇబ్బంది పడతారు. తను ఇబ్బంది పడతారు, మీరు ఇబ్బంది పడతారు. మానవ సహజం ఇది, కోపాలు తాపాలు రావడం మానవ సహజం. అది ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఉంటుంది. ఆఖరికి కుక్కలు నక్కలకి కోపాలు తాపాలు వస్తున్నాయి, మనకెందుకు రావు? ఓకే, సో అందువల్ల ఏంటంటే అంటే ఇట్స్ డిఫికల్ట్. నేను చెప్పినంత సులభం కాదు ఇది, మీరు ప్రాక్టికల్గా ఫ్యామిలీలో ప్రాక్టీస్ చేయడం. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనిషి జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక వింత సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. వింత కూడా ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వీఆర్ గోయింగ్ త్రూ నౌ. ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలోనూ. సో ఈ టైంలో మనం ఆ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ని తెచ్చుకొని వీ హ్యావ్ టు సెయిల్ త్రూ. ఇట్స్ ఎ టెంపరరీ ఫేజ్. ఇప్పుడు సముద్రంలో పడవ వర్షంలోనో లేకపోతే తుఫాన్లోనో ఇరుక్కున్నప్పుడు ఫోకస్ ఈజ్ హౌ టు సెయిల్ త్రూ. ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవడం కాదు. అంటే ఇది అంత పెద్ద కాకపోవచ్చు, కానీ సిచ్యువేషన్ ఈజ్ సైకలాజికల్లీ ఈజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ప్రతి కుటుంబానికి కూడా. అందుకనే నేను అనేది ఏంటంటే మీరు ఏ కుటుంబంలో అయితే హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారో, ఏ కుటుంబంలో అయితే ఫిజికల్ యాక్టివిటీ ఉందో, ఏ కుటుంబంలో అయితే కాసేపు మ్యూజిక్ ఇటువంటివి వింటున్నారో అక్కడ కాస్త కోపాలు తాపాలు తక్కువ ఉండేదానికి అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఓకే అండి, ఇఫ్ యు టేక్ హెల్దీ ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు మంజుల అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ అమీర్పేట నుంచి. ఓకే అండి, మోహన్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అదే మీరు చెప్తా ఉంటే అన్ని మాకు సంబంధించిన ఇంట్లో జరిగే మీరు చెప్తా ఉంటే చాలా బాగుంది. మనసు కోపం తగ్గించుకోవాలి అని, కానీ 40-50 రోజుల నుంచి అలా కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే చూస్తున్నారు మీరు, ఎవరు టీవీలో చూసి మగవాళ్ళు వర్క్ చేస్తున్నారు, అయితే కొన్ని వీడియోస్ పెడతారు, కానీ ప్రతి ఇంట్లో జరిగేదైతే అది కాదండి. 1 రోజు 2 రోజులకి ఏదో 2 రోజులు హెల్ప్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ టీవీలు వాళ్ళ పేపర్లు అలా అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఈ టీనేజ్ పిల్లలు ఏంటంటే 20-25 years వాళ్ళు యూట్యూబ్లు చూసి అవి చేయండి, మమ్మీని చేయండి అంటున్నారు. చేసేస్తే కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటాను, కానీ ప్రతిరోజు చేయాలంటే మాకు కష్టంగానే ఉంటానండి. ఒక పక్కన వర్కర్ సర్వెంట్లు లేరు, మాకేంటి పిల్లలు మాకు బిర్యానీ వేసుకుని తింటే చాలు కదా, రోజు వెళ్ళిపోతుంది. అమ్మా ఇక్కడ నా సలహా ఏంటంటే, ఒకటి మగవాళ్ళ బాధ్యత మగవాళ్ళకు ఉందమ్మా. నేను దాన్ని ఎంత మాత్రం మగవాళ్ళ బాధ్యత తీసుకోవాలంటే నేను దాన్ని ఒప్పుకోను. దానితో పాటు మగవాళ్ళతో పాటు మీరు పిల్లల్ని కూడా మీ ఇంట్లో పనికి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు యూట్యూబ్లో చూసి మమ్మీ ఇది చెయ్యి అది చెయ్యి అని మిమ్మల్ని అడిగినప్పుడు చాలా సంతోషంగా, నాన్న నువ్వు కూడా రారా, మనం ఇద్దరం కలిసి చేద్దాం, మనం ముగ్గురం కలిసి చేద్దాం అనేది మీరు గట్టిగా ప్రపోజ్ చేయగలగాలి. ఎందుకంటే మీరు కాస్త అసెప్టివ్గా ఉండాలమ్మా. దాంట్లో వాళ్ళు అడిగిందల్లా మీరు చేసి పెట్టి ఇంకా ఇది చేయకపోతే ఎట్లాగా అని చెప్పి మీరు అనుకుంటే అది కాదు కదా, దానికి మీరు మళ్ళీ స్ట్రెస్కి లోన్ అవుతారు. సో 90% ఆడవాళ్ళందరూ ఇప్పుడు ప్రెసెంట్ ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ ఇదేనమ్మా. అదే ఇక్కడ ఏంటంటే యూనిట్ ఇన్వాల్వ్ ఫ్యామిలీ ఆల్సో. ముఖ్యంగా చిల్డ్రన్ ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు డొమెస్టికేషన్ కి గార్డెనింగ్ కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, వీటన్నిటి కూడా మన ఇండియన్ పేరెంటింగ్ లోనే సమస్య ఉందమ్మా. ఎందుకంటే మనం పిల్లలకి బాధ్యతలు నేర్పట్ల. వాళ్ళకేంటంటే నేను కష్టపడ్డాను, మా ఆయన కష్టపడ్డాడు, మన పిల్లల్ని సుఖంగా పెంచాలి అనుకుంటాం. కానీ అది కాదు కదా. పిల్లలకి మనం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాడు షూస్ ఎక్కడ పెట్టుకోవాలి, వాడు సాక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, వాడు బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవి చిన్నప్పటి నుంచి మనం నేర్పాలి. మనం చేయట్లేదు కదా.
సో ప్లస్ ఇప్పుడు ముఖ్యంగా ఈ పీరియడ్లో పిల్లలు ఏంటంటే ఈ టైంలో మీరు వచ్చి మాకు కిచెన్లో హెల్ప్ చేయాలి, నాకు వెజిటబుల్స్ కట్ చేసేయాలి, లేదా ఈ యుటెన్సిల్స్ క్లీన్ చేయాలి. వాళ్ళిద్దరు సపోజ్ మీకు 2 పిల్లలు ఉన్నారు, చిరొక డ్యూటీ, నువ్వు ఇది చెయ్యి కాస్త కూర్చుని. అంటే మీకు మొదట్లో మారం చేస్తారమ్మా, ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళ సుఖానికి అలవాటు పడ్డారు. పిల్లలు ఇప్పుడు చాలా స్మార్ట్. సో అందువల్ల వాళ్ళు అంత సులభంగా దే నో హౌ టు మ్యానిపులేట్ us మోర్ దాన్ వాట్ వీ నో హౌ టు మ్యానిపులేట్ దమ్. చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్. మీరేం ఆలోచన అక్కర్లేదు. యూ నీడ్ టు బి మోర్ స్మార్టర్ దెన్ దమ్ అండ్ పొలైట్లీ టెల్ దమ్, వెల్ వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నేను చేస్తాను నాన్న, సంతోషం, ఇబ్బంది ఏం లేదు, కానీ యూ హ్యావ్ టు షేర్ దిస్ రెస్పాన్సిబిలిటీ అనేది. అండ్ యూ ఆల్సో లెర్న్ కుకింగ్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసేటప్పుడు దాన్ని ఒక వీడియో తీయండి. ఇది పిల్లలు ఇన్వాల్వ్ పని చేసేటప్పుడు చిన్న సైజ్ వీడియో తీసి మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి పెట్టండి. దే విల్ బి హ్యాపీ, ఓకే మై వర్క్ ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్ అనేది వస్తుంది. సో అటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ అప్లై చేసుకుంటే డెఫినెట్లీ, అంటే ఇది రాత్రికి రాత్రి మారేది కాదు. సో మీరు ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఇప్పుడు 45 days మీరు దీన్ని సఫర్ అవుతూ వచ్చారు. సరే, ఇకనన్నా పిల్లలు మీరు ఇన్వాల్వ్ చేయడానికి కనీసం ఏదో ఒక సమ్ యాక్టివిటీ ముందు మీరు పెన్ను పేపర్ తీసుకొని ఉండే డైలీ యాక్టివిటీస్ ఏంటి, దాంట్లో పిల్లలకి నేను కొంతమంది తల్లులు ఉంటారు. ఆ తల్లులు ఏంటంటే ప్రతిదీ వాళ్ళే చేయాలి, డెలిగేట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ అలా అని నేను అన్నమ్మా. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా చేయరేమో, యుటెన్సిల్స్ సరిగ్గా కడగరేమో, ఈ పని సరిగ్గా చేయరు, నేను మరలా చేసుకోవాల్సి వస్తుంది అనేది ఉంటుంది. అట్లా కాకుండా కొంత డెలిగేట్ చేయడం, మళ్ళీ మీరు మధ్యలో మీకు డౌట్ ఉంటే వాళ్ళు సరిగ్గా చేయరని మధ్యలో ఒకసారి చెక్ చేయడం, మళ్ళీ గైడ్ చేయడం, ఇది ఫ్రస్ట్రేషన్ లూజ్ కాకుండా ఇది వాళ్ళ మీద మళ్ళీ అరవడం మీరు అరవడం వల్ల పెడితే వాళ్ళు చేయరు, నువ్వు అరుస్తున్నావు నువ్వే చేసుకోండి. సో అది కొంచెం బ్యాలెన్స్డ్గా మదర్స్ ఆ సిస్టమ్ని కాస్త తీసుకురాగలిగితే I'm sure slowly things will change. But it is a difficult time. కానీ మీరు మీ పిల్లలు యూట్యూబ్లో చూసినవన్నీ అడుగుతున్నారని మీరు మీ రెస్ట్ని తగ్గించుకొని మాత్రం దయచేసి చేయొద్దు. మీరు అసర్టివ్గా ఉండాలి, మీరు పొలైట్గా మీ పిల్లలకి చెప్పగలగాలి, ఐఎమ్ టైర్డ్, ఐ నీడ్ రెస్ట్, టుమారో యూ కెన్ డూ ఇట్. లేదా మీరు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటానంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ ఇట్ ఫర్ యూ అన్నది మదర్ నుంచి అసర్టివ్ కమ్యూనికేషన్. హలో హలో సార్, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటరామ్మ, గుంటూరు జిల్లా నుంచి బట్టిపేరు మండలం నుంచి ఫోన్ చేస్తాను మేడం. ఓకే అండి, మోహన్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అమ్మా, నేను హార్ట్ స్ట్రోక్ వస్తే స్టంట్ వేయించుకున్నానమ్మా. అయితే కాగా ఇప్పుడు ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన మేము ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, మెడిసిన్ తెచ్చుకోవడానికి అందుబాటు లేదు. కాగా వాళ్ళు ఇచ్చిన మందులకి నాకు మరి యాదృచ్ఛికంగా చికాకు వస్తుంది, ఏంటో తెలియదు, విపరీతమైన కోపం వస్తుంది. పైగా నాకు అసలు నిద్ర పెట్టడం లేదమ్మా. ఫస్ట్ నాకు వచ్చిన సమస్య అది. వాళ్ళు నిద్రకి సంబంధించిన మెడిసిన్ కూడా ఇచ్చారు, ఆ మందు వేసుకున్నా కానీ నాకు నిద్ర పెట్టడం లేదు. నా సమస్య నాకే అర్థం కాని పరిస్థితి అనమాట. డే టైంలో పడుకుందామన్నా కుదరదు, మరి ఈవినింగ్ పడుకుందామన్నా నైట్ టైం కూడా ఇది జస్ట్ అట్లా ఒక 2-3 గంటలు ఒక పడుకోగలుగుతున్నాను, కానీ పోతే నిద్ర రాదు. ఇదమ్మా నా సమస్య. డాక్టర్ గారితో మాట్లాడదామని ఫోన్ చేశాను మేడం. గతంలో కూడా ఉండదండి ఈ ఇబ్బంది? ఫోన్ చేశాను మేడం. గతంలో కూడా ఉండదా ఈ ఇబ్బంది, లేకపోతే స్టంట్ వేసిన తర్వాతనే వచ్చిందా? అంతకుముందు లేదమ్మా. అంతకుముందు హ్యాపీగా తినేవాళ్ళు, తిరిగేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, హ్యాపీగా ఉండేది. ఇది రీసెంట్లీ ఈ 10 మంది స్ట్రోక్ వచ్చిన దగ్గర నుంచి, ఇది చేసిన దగ్గర నుంచి ఇక ఏదో ఒక ఆందోళన నాలో. రెండవదిగా ఏంటంటే మరి పిల్లలు కూడా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఈ టీవీ కార్డు కొట్టుకోవటం, వీళ్ళు ఒక ప్రోగ్రామ్ ఒకరు చూస్తూ ఉంటే వీళ్ళు అరుచుకునే దాన్ని బట్టి నాకు చికాకు రావటం, ఇంట్లో చిన్న చిన్న పరిస్థితుల ప్రభావాలు ఇవన్నీ ఉంటున్నాయి మేడం. అక్కడికి వైద్యులకు వెళ్ళి ఎక్కడన్నా ఉన్నామంటే ఎక్కడికి ఎలాంటి పరిస్థితి అయిపోయింది, ఇంట్లోనే కూర్చోవాలి. మరి అగ్గిలు బయట విపరీతమైన వందలు వేస్తున్నాం, ఏ చెట్టు కనుక కూర్చున్నామన్నా ఎక్కడికన్నా ఎవరితో స్పెండ్ చేస్తాం, ఇంట్లోనే చిన్న చిన్న గదులు. ఒకటి ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీలో ఆందోళన ఒక ముఖ్య సమస్య కావచ్చు. ఎందుకంటే గతంలో మీకు ఈ సమస్య లేదు, స్టంట్ వేసిన తర్వాత ఈ పెక్యులర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ రావడంతో ఒత్తిడి ఎక్కువ పెరిగింది.
ఎందుకంటే ఎవరికైనా కూడా మనిషి తర్వాత స్టంట్ వేసుకున్న తర్వాత ఇది ఎంతవరకు సెట్ అవుద్ది ఏంటి అనేది ఆందోళన సహజంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, క్వైట్ న్యాచురల్. సో దాంతో పాటు ఇప్పుడున్న ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంట్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉండిపోవడం, వాళ్ళకి పిల్లలకు కూడా ఇంత సమస్యలు ఇప్పుడు దే హ్యావ్ డిఫికల్ట్ టైం. ఇంట్లో వారి శ్రీమతికి కూడా డిఫికల్ట్ టైం ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ డిఫికల్ట్ టైం ఉన్నప్పుడు మన మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి, మనకు తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్లో మన ఎక్స్ప్రెషన్స్లో తెలియకుండానే మాట్లాడకుండానే కేవలం మన ఏది బాడీ లాంగ్వేజ్ ద్వారానే అవతల వ్యక్తికి మన ఇరిటేషన్ని ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. దట్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ చిల్డ్రన్, హిస్ వైఫ్, హిస్ నైబర్స్, ఎవ్రీబడి ఈస్ డిస్టర్బ్డ్. అదే సో ఇక్కడ మీరేంటంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ప్లస్ మీరు తీసుకునే ఆహారం. ముఖ్యంగా నేను విన్నది ఏంటంటే నేను ప్రాక్టికల్గా కూడా నేను ఫేస్ చేసింది, రాత్రిపూట ఓట్స్ తింటే మీకు నిద్ర సులభంగా పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను ఓట్స్ మార్నింగ్ తీసుకునేవాడిని. ఒక ఎక్కడో సైన్స్ మ్యాగజైన్లో చోట చదివిన తర్వాత ఐ షిఫ్టెడ్ ఓట్స్ టు ద నైట్ ఓట్స్. అంటే నేను ప్రాక్టీస్ చేసింది ప్రతి ఒక్కరికి జరుగుద్దని గ్యారంటీ లేదు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. నేను ప్రయత్నం చేశాను, నాకు సూట్ అయింది. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. ఓట్స్ నైట్ టైం ఓట్స్ తినడం, అది ఇట్ విల్ కామ్ యూ డౌన్. సో ఆ కామింగ్ ఎఫెక్ట్ ఉంటుందంట ఓట్స్లో. సో అందుకని నైట్ టైమ్స్ తినండి, ఉదయం పూట తినద్దు అని చెప్పారు ఆ మ్యాగజైన్లో. సో నేను అది చేస్తున్నాను. ఇప్పుడు తిన్నప్పటి నుంచి నాకు బాగుంది. ప్లస్ నేను మార్నింగ్ టైం నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎగ్స్ తింటున్నాను, బాయిల్డ్ ఎగ్స్, ఓన్లీ బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఫ్రూట్స్. అది నాకు బ్రెయిన్లో ఫాగ్ లేకుండా ఉంది. నాకు ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ పర్సనల్లీ. ఇది ప్రతి ఒక్కరికి ఇదే బెనిఫిట్ వస్తుందని నేను చెప్పను, కానీ నాకైతే ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఐ క్లియర్లీ కీప్ అబ్జర్వింగ్ మై బ్రెయిన్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ అనే దానికి, ఆ థాట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఐ కీప్ పర్సనలీ బికాస్ మై ప్రొఫెషన్ ఈస్ దాట్. సో మార్నింగ్ ఎగ్స్ ఫ్రూట్స్ తీసుకున్నందువలన ఐ ఫైండ్ వెరీ కంఫర్టబుల్. సో అటువంటివి కేవలం మీ ఆహారం ప్లస్ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్, అదే మెడిటేషన్ కానివ్వండి, ఇటువంటి వాటి ద్వారా యూ కెన్ హ్యావ్ కామింగ్ ఎఫెక్ట్. ఇంకొకటి ఏంటంటే మీ మనసులో ఏదైనా భావనలు ఉంటే ఒక చిన్న డైరీ లాంటిది ఏదైనా తీసుకొని కాస్త డైరీలో రాసుకుంటే కూడా మీ బ్రెయిన్లో ఉండే థాట్స్ దాంట్లోకి డైలెట్ అయిపోతాయి. SMS-లోంచి డైలెట్ చేసినట్టే థాట్స్ బ్రెయిన్లో వచ్చేవి మీరు ఏదైనా ఒక డైరీలో రాసుకోవడం మొదలు, జర్నలింగ్ అంటారు. మనకి ఇండియాలో అలవాటు తక్కువ, కానీ నాకుండేది. ఈవెన్ వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూస్ టు రైట్ మై డైరీ. సో ఆ డైరీ రాసుకోవడం ద్వారా మీకు ఈ ఆందోళన కొంతవరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో అలాగే సార్, ఇప్పుడు ఇట్లా కాకుండా ప్రాబ్లం ఎక్కువ ఏంటంటే స్టూడెంట్స్లో మనం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జామ్స్ రాశారు, కొన్నేమో ఇంకా పోస్ట్ పోన్ అయిపోయాయి, రాయాల్సినవి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ అని చాలా కంగారు పడుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఇప్పుడు నా సన్ కూడా వెన్ హీ వాజ్ డూయింగ్ హిజ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినప్పుడు ఐ వాజ్ రియలీ కన్సర్న్ మ్యాన్. నేను అనుకోలేదు అంత కన్సర్న్ ఉంటుందా అని. బికాస్ తనకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చిందాక ఐ వాజ్ రన్నింగ్ మ్యాన్. అంటే ఏ ఇన్స్టిట్యూషన్కి ఢిల్లీకి వెళ్ళాం, ఎక్కడికెక్కడికో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం రావడం, సో ఇవంతా జరుగుతూ ఉండేది. సో దిస్ ఇస్ వే ఆఫ్ లైఫ్. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు
పిల్లలు ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి తగ్గట్టుగా వీళ్ళు మామూలుగానే చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఉన్నారు. ఈ డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు వాళ్ళను చదువుకోరా అని చెప్పి పేరెంట్స్ చెప్తారు, వాళ్ళకేమో చదువుకోవాలని ఉండదు. ఆ కాలేజీలను వాళ్ళు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్లు ఏవో పెడతా ఉంటారు. వాళ్ళకి పిల్లలకేమో ఎప్పుడెప్పుడు ఈ స్క్రీన్ నుంచి నేను బయటకు పడతానా, బయట వెళ్ళి కాసేపు ఆడుకుందాం, ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుందాం అని ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా టీనేజర్స్కి దట్స్ ది టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. టీనేజ్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఎవరైనా మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ ఏజ్లో దే మిస్ దేర్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు కలవలేకపోతున్నారు. ఆ వెంటింగ్ పాయింట్ లేదు వాళ్ళకి. పేరెంట్స్ కంటే ఎక్కువ స్నేహితులతోటి ఎక్కువ వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆ వెంటింగ్ లేదు వాళ్ళకి, అందువల్ల వాళ్ళు ఆల్రెడీ డిస్టర్బ్ స్టేట్లో ఉంటారు. సో దీనికి కూడా అగైన్ నా పర్సనల్ ఇదేంటంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. దీనికి మంత్రదండాలు ఏం లేవు. అండ్ యూ హ్యావ్ టు patiently you have to keep trying them and you have to work on them. It's a difficult situation. మేము ఇక్కడ టీవీలో కూర్చొని చాలా సింపుల్గా చెప్తాం, అది చేయండి ఇది చేయండి అని. అది అంత సులభం కాదు. ఇట్ లైఫ్ ఛాలెంజ్, బట్ వీ నీడ్ టు ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి. కుటుంబంకి ఆ ప్రొటెక్షన్ మనం ఇవ్వగలగాలి. దీనికి ఇవ్వగలగడానికి ఒకటే మార్గం ఏంటంటే నెంబర్ 1 ఫోకస్ ఆన్ ద ఫుడ్. వాళ్ళకి హెల్దీ ఫుడ్ పెట్టండి. పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టి దాంతో పాటు కాస్త ఇది ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేట్టు చూడండి. ఆ తర్వాత స్టడీస్కి రండి. నేనైతే ఫస్ట్ ఏం చెప్తానంటే గివ్ హెల్దీ ఫుడ్, ఓకే, అండ్ దెన్ మేక్ షూర్ దట్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ. దెన్ ఆస్క్ దెమ్ టు స్టడీ. ముందు స్టడీ అని నేను చెప్పను. ముందు వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైన భోజనమే పెడతాను, ఆరోగ్యకరమైనదే పెడతాను. అనారోగ్యకరమైనది జయంతిని నేను ఇంట్లో చేయను. నెంబర్ 1. నెంబర్ 2, మేక్ షూర్ దట్ దే గో ఫర్ ఫిజికల్ యాక్టివిటీ. నెంబర్ 3, ఆస్క్ దెమ్ టు స్టడీ. ప్లస్ 1 సంవత్సరం వెనకబడిపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు అన్నది నా నమ్మకం. దట్స్ మై పర్సనల్ బిలీఫ్. ఎందుకంటే చాలా పరిగెత్తాలని అనుకుంటాం. ఈ మ్యాడ్నెస్ నెవర్ ఎండ్స్. ఇట్స్ ఎ మ్యాడ్నెస్. సో అందువల్ల ఏంటంటే ఈ విపత్కరమైన సమస్య ఇది మన పిల్లలకే కాదు, అందరి పిల్లలకు ఉండే సమస్య ఇది. ఒక మన పిల్లలే కాదు కదా, అన్ని ఇళ్లలో ది స్టోరీ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. ఎవరో కొద్దిమంది పిల్లలు చాలా బాధ్యతగా ఉదయాలు వేసి పుస్తకాలు తీసుకుని, కానీ వాళ్ళు చదివినా కూడా వాళ్ళు యాంగ్జైటీ వల్ల చదువుతున్నారు. నాకు సీట్ వస్తుందో రాదు. యాంగ్జైటీ తోటి చదివే పిల్లలు వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ వాళ్ళ పొటెన్షియల్ లెవెల్కి సమానంగా ఉండదు. యాంగ్జైటీ విల్ ఆల్వేస్ బ్రింగ్ డౌన్ యువర్ పర్ఫార్మెన్స్. ఆందోళన ఉన్నప్పుడు వాళ్ళ పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ నుంచి రాదు, తక్కువ వస్తుంది. అడిగి 100కు 100 రావాల్సి ఉంటే ఆందోళన ఉందనుకున్న వాడికి 90 వస్తాయి. ఆందోళన లేకుండా సిన్సియర్గా చదువుకుంటే 100కు 100 వస్తాయి. సో ఇట్స్ ఎ సైకిల్. అందరం కూడా ఈ విషయ సైకిల్లో ఉన్నాం. అందువల్ల ఎక్కువ వరి కాకుండా జెంటిల్ పుష్ ఉండాలి అక్కడ. సో మేక్ షూర్ దట్ యువర్ పుష్ ఈజ్ ఓన్లీ జెంటిల్ అండ్ ఇట్ ఈస్ విత్ ఎ థాట్. ఆలోచన, దాన్ని హౌ డు ఐ హ్యాండిల్ అనేది కొంత థాట్ని, ఫ్రస్ట్రేషన్ కాకుండా థాట్ని అప్లై చేయాలి. ఇది చెప్పడం చాలా సులభం, ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఇందాక మీరు చెప్పినట్టు, సో ఈ టైము మనకి మంచి టైము, మన స్కిల్స్ అన్నిటిని డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తేనే అది డెవలప్ అవుతుందని అంటారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు మెయిన్గా యంగ్ జనరేషన్ అంతా కూడా నెక్స్ట్ అసలు మాకు జాబ్ ఉంటుందా లేదా దాని గురించి ఆలోచించడమే సరిపోతుంది వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఏవేవి చేసి మనల్ని మనం డెవలప్ చేసుకోగలము అని ఆలోచన ఎవ్వరు చేయట్లేదు. సో వాట్ నెక్స్ట్ అనే దాని మీదే ఎక్కువ డిపెండ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ జాబ్స్ ఉంటాయో లేదో అసలుకి. తర్వాత మీరు చెప్పారు ఓపెన్ చేసిన తర్వాత నిజంగా 10 మందిలో ఎంతమందికి జాబ్ ఉంటుందో లేదో ఆ కంగారే కనిపిస్తోంది. సో ఈ ఆందోళన అంతా దూరం చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో జాబ్స్ కన్సర్న్లో ఉన్న వాళ్ళకి నా సలహా ఏంటంటే దెర్ ఆర్ అన్టీన్ ఆన్లైన్ కోర్సెస్. ఓకే, నువ్వు ఏ ప్రొఫెషన్ అయితే చూజ్ చేసుకున్నావో దాంట్లో
మరింత నైపుణ్యత సంపాదించడానికి ఆన్లైన్ కోర్సెస్ కావాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ అన్ ఆన్లైన్ కోర్స్. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. దిస్ ఈ నెక్స్ట్ 1 year విల్ బి ఎ లో పీరియడ్. అందరికీ ఉంటుందండి, నేను ఎక్కువ మందికి ఉండేదానికి అవకాశం ఉంది అని మనం వింటున్నాం. ఎందుకంటే ఇది ఎట్లా టర్న్ అవుట్, అదే మనం ముందు అనుకున్నాం, కీడించి మేలించు. సో దిస్ మే టేక్ టైం, డెఫినెట్గా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఏదన్నా మనం టైం తీసుకుంటుంది అని అనుకుని మనం అన్ని విధాలా సన్నద్ధంగా ఉంటూ మనం చేయాల్సిన పూర్తి ప్రయత్నాలు మనం చేస్తూ మనం అనుకున్న దానికంటే తొందరగా మనకు సత్ఫలితాలు వచ్చాయనుకోండి, సంతోషం. ఓకే, లేదు అన్నప్పుడు కాస్త సమయం ఎక్కువ అయినా కూడా యూఆర్ నాట్ డిసప్పాయింటెడ్, యూఆర్ నాట్ డిస్హార్టెడ్. జీవితంలో ఓడిపోయాననే భావన నీకు రాదు. ఎందుకంటే ఆల్రెడీ సన్నద్ధత ఉంది నీకు, రెసిలియన్స్. మరింత కాలం అయినా కూడా నేను దీన్ని తట్టుకోగలను, దీని కథ ఏందో చూస్తాను, ఐ కెన్ వెయిట్. సో ఆ మినిమం థింగ్స్ తోటి లైఫ్లో ఉండడం. నెంబర్ 1 ఏంటంటే హౌ డూ యూ సర్వైవ్ విత్ మినిమం థింగ్స్. ఒక పూటైనా నేను తిని ఉండగలను అనేదానికి మనం సిద్ధపడాలి. కానీ అయ్యో నాకు 3 పూట్ల తిండి లేదు, నాకు ఆ కంఫర్ట్ లేదు, ఈ కంఫర్ట్ లేదు, బైక్ లేదు, అది లేదు, ఇది లేదని వ్యధ చెందడం మానవ అంటే సహజ గుణానికి అది సరిగ్గా వెళ్ళేది కాదు. మానవుడు అనేవాడు పోరాట యోధుడు, మానవ సహజం. అయితే ఏంటంటే నువ్వు ఎలా ఇన్స్పైర్ చేసుకుంటావు, నువ్వు ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటావు. ఇప్పుడు ఎడిసన్, ఐన్స్టీన్ ఇద్దరు గురించి చదివాను నేను. ఎడిసన్ స్టోరీ వేరే, ఐన్స్టీన్ స్టోరీ వేరే. ఏంటంటే సింపుల్, ఐన్స్టీన్ ది లాటరీ, జెనెటిక్ లాటరీ. జెనెటిక్ లాటరీ అంటే ఆయన పుట్టుకతోటే ఆయనకి హై ఐక్యూ వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి వచ్చింది. ఎడిసన్ అలా కాదు, కష్టపడేవాడు, ప్రయత్నాలు చేసేవాడు, బల్బుని కనుక్కునేదానికి ఎన్నోసార్లు ఫెయిల్ అయిన ఆయన ఆగల. నా దృష్టిలో ఎవరు గ్రేట్ అంటే ఎడిసన్, ఐన్స్టీన్ అంటే మీరెవరిని అంటారు? మనకి అందరికీ తెలిసింది కాబట్టి ఐన్స్టీన్ అనే అనుకుంటాం. ఎడిసన్ ఇస్ గ్రేట్ పర్సన్. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్స్ ని, ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ జీవితంలో ముందుకెళ్ళాడు. ఎక్కడ ఫెయిల్యూర్స్ కి ఆయన వెనుక వేయల, బల్బును కనుక్కున్నాడు. అది వాళ్ళ అమ్మ నాన్న నుంచి జెనెటిక్ లాటరీ ఒకటే కాదు, he worked hard to see success in his life because he has seen so many hardships. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి, ఆగల. దట్ ఈస్ ద ఛాలెంజ్. సో నేనైతే ఎడిసన్ ని తీసుకుంటాను. ఎడిసన్ ఈజ్ మై ఎగ్జాంపుల్. ఆయన ఫోటో పెట్టుకుంటాను. ఐన్స్టీన్ నేనే ఆయన పనికిమాలిన వ్యక్తి అని నేను అనట్లా, కానీ నాకు ఎడిసన్ లోనో నెల్సన్ మండేలోనో గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంది. దే హ్యాడ్ ఛాలెంజెస్, ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడ్డారు. ఇప్పుడు బాగా డబ్బున్న కుటుంబంలో పోటీ వాడిలో పెద్ద యూనివర్సిటీలో చదవడం పెద్ద గొప్ప విషయం కాదు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ కావడం గొప్ప విషయం. సాధారణ కుటుంబం నుంచి పుట్టి గొప్ప వ్యక్తిగా మారాడు, అది గొప్ప విషయం. సో దట్స్ వాట్ యు లుక్ ఎట్ లైఫ్. లైఫ్లో ఏంటంటే ఛాలెంజెస్ని ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ ఛాలెంజ్, దెర్ ఆర్ 2 ways. ఒకటి ఏడుస్తూ కూర్చోవడం, ఇంకొకటి ఈ ఛాలెంజ్ నాకు కొత్త ఆపర్చునిటీని ఏమిస్తుంది, కొత్త నాలెడ్జ్ని ఏమిస్తుంది, కొత్త స్కిల్ ఏమిస్తుంది అనుకునే ముందుకెళ్ళాలి. వేరే మార్గం లేదు. ఏడుస్తూ కూర్చోవడమా లేదా పోరాడమా, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఫైటింగ్ విత్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ఫైటింగ్ లేకపోతే మనిషి ఇంత ముందుకు రాడు కదా. ఎక్కడో రాతి యుగం నుంచి ఇంత ముందుకు వచ్చామంటే ఇప్పుడు ఒక చక్రం ఉంది కదా. చక్రం అనేది ఫస్ట్ ఈ పెద్ద పెద్ద ఈ రాళ్ళు తరలించాలంటే ఎట్లా తరలించాలో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఈ రౌండ్గా ఉండే రాళ్ళు కింద వేసేవాళ్ళంట, వాటి మీద రోల్ చేసేవాళ్ళు. రోల్ చేసేటప్పుడు దెన్ దే అండర్స్టూడ్ ఈ వీల్ అనేది ఉంటే మనకి ఫ్రిక్షన్ తక్కువ ఉందని. ఆ విధంగా పాట్ వీల్ వచ్చింది. పాట్ వీల్ కనుక్కున్న తర్వాత దాన్ని మీకు వీల్గా, కాట్ వీల్గా మార్చడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఆలోచన రావాలి మనిషికి. యాక్సిల్ ఒకటి కనుక్కోవాలి. ఫస్ట్ యాక్సిల్ వచ్చేసి మీకు మట్టితోటి చేశారు. దెన్ దే సీన్ ఇట్, దెన్ దే వెంట్ ఆన్. ఒక్కసారి కార్ట్ రెడీ అయిన తర్వాత ఇక మనిషి ఆగలేదు.
కార్లతో ఎన్నెన్నో చేస్తాడు. ఇంకా తర్వాత మోటార్లోకి వచ్చాడు. మోటార్ వచ్చిన తర్వాత వెంట నేను విమానం మెల్లమెల్లగా అన్ని డెవలప్మెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడున్న పరిస్థితిని ఛాలెంజ్ గా తీసుకుంటే ఛాలెంజెస్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్, బ్రింగ్ ఇన్ న్యూ థింగ్. మనం ఇన్వైట్ చెయ్యం, కానీ వచ్చినప్పుడు లెట్స్ ఫైట్. వాట్ ఇస్ దేర్? ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సునీత అండి, బోయిపల్లి నుండి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, సునీత గారు, మోహన్ గారు నన్ను మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సునీత గారు. నమస్తే సార్. చెప్పమ్మా. అదే ఇప్పుడు నాకు ఉదయం పూట నిద్ర పట్టట్లేదు, నైట్ పూట అసలు నిద్ర పట్టట్లేదు సార్. నిద్ర పట్టి ఒక 5 minutes పడుతుంది, దగ్గుకున్న మెలకొచ్చేస్తుంది ఈ లాక్డౌన్ అయినప్పటి నుండి. ఉదయం పూట నిద్ర పట్టట్లేదు, కదమ్మా? రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, మార్నింగ్ నైట్ అసలు ఎప్పుడు నిద్రపోవట్లేదంట. మార్నింగ్ నిద్ర పట్టట్లేదంటే దాని గురించి వరీగా అవుతుందమ్మా. సో ఆ పాయింట్ పక్కకు తీస్తే రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. సో రాత్రిపూట నిద్ర పట్టట్లేదంటే నెంబర్ 1 యాంగ్జైటీ. యాంగ్జైటీ ఇస్ ద మెయిన్ కన్సర్న్. మీకు నిద్రలేమికి 60 నుంచి 70% కారణం వచ్చేసి ఆందోళన. సో ఈ ఆందోళన అనేది కొంతమంది హెరిడిటరీగా కూడా వస్తుంది. చిన్నప్పుడు వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఫేస్ చేశారు, వాళ్ళకి ఎటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉన్నది, ఇవన్నీ కూడా దే లీడ్ టు యాంగ్జైటీ. సో అంటే ఇప్పుడు మనకి వస్తున్న కాల్స్ అన్ని కూడా ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా ఆందోళనే కనిపిస్తుంది. సో లైక్ ఈ కరోనా న్యూస్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువైపోయి ఇది అసలు ఎప్పుడు ఉంటుందా లేదా, నెక్స్ట్ ఎప్పుడు స్టాప్ అయిపోతుంది. సో అంటే మనం తీసుకోవాల్సిన కూడా ఈ గణాంకాలన్నీ ఏది పర్టికులర్, ఏది కరెక్ట్ గా తీసుకోవాలంటారు, మనం ఏది కరెక్ట్ అంటారు అసలు? యాంగ్జైటీ కదా, యాంగ్జైటీ ఇస్ ద మెయిన్ కన్సర్న్. సో ఇక్కడ ఏంటంటే మనిషికి ఎలా మన జీవితం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఒక పెద్ద కన్సర్న్. సో దానివల్ల దే ల్యాండ్ ఇన్ ఆల్ దిస్ ఛాలెంజెస్. ఇవి ఏంటంటే ఈ ఆందోళన రేపు మరలా వీళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఏంటంటే ఫుడ్, ఆహారం వీళ్ళు ఏం తీసుకుంటారు అనేది, నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ, ఓకే, ఆ తర్వాత ఆలోచనలు కూడా కాస్త మార్చుకోవడం, మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్ చేయడం. ముఖ్యంగా రాత్రిపూట ఒకసారి ఓట్స్ ట్రై చేసి చూడండి. ఓట్స్ కామింగ్ ఎఫెక్ట్ అంటారు. సో రాత్రిపూట ఓట్స్ తిని ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఇట్ మైట్ హెల్ప్ యూ. ఓకే మోహన్ గారు, ఇప్పుడు ఈ కాలర్స్ అందరికీ కూడా అండ్ అలాగే ఇప్పుడు ఈ కరోనా పరిస్థితిలో ఆందోళన చెందుతున్న వారికి వాళ్ళ ఆలోచన అండ్ అలాగే ఫ్యూచర్ గురించి ఏ విధంగా ఆలోచించాలి, మీ పర్సనల్ ఎగ్జాంపుల్స్ తో పాటు చాలా చక్కగా చెప్పారండి.